హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్లో పర్మనెంట్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి 10th క్లాస్ క్వాలిఫికేషన్తో అప్లై చేసుకునే విధంగా క్లర్క్ మరియు అటెండర్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన భారీ నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. 30,000 రూపాయల జీతం అయితే పే చేస్తారు. ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు కాబట్టి అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా తప్పనిసరిగా ఈ నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. చాలా తక్కువ పోటీ అయితే ఉంటుందండి. సో కాబట్టి కంప్లీట్ డీటెయిల్స్ మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అప్పుడు ఎక్కువ మందికి అయితే రీచ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మర్చిపోకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చాలా రకాల వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ముందుగా మనకి ఏఎస్సి సెంటర్ సౌత్ అని చెప్పేసి మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే కనుక 209 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు. దీంతోపాటు మనకి ఏఎస్సి సెంటర్ నార్త్ అని చెప్పేసి ఎన్ని వేకెన్సీస్ భర్తీ చేస్తున్నారు చూసుకుంటే 249 వేకెన్సీస్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట. సో సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా మన యొక్క సికింద్రాబాద్లో మనం వర్క్ చేసుకునేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే మనకి ఏ వేకెన్సీస్ ఉన్నాయి ఏంటని చెప్పేసి చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏఎస్సి సెంటర్ సౌత్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ డీటెయిల్స్ అయితే చూద్దాం. సో మనకి సంబంధించి 16 వేకెన్సీస్, సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ ఇది ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ అండి 33 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎంటీఎస్ చౌకీదార్ 128 వేకెన్సీస్ ఉన్నాయి. టిన్ స్మిత్ 1 వేకెన్సీ. ఈబీఆర్ ఇది కూడా మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. బార్బర్ కూడా 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా మేల్ క్యాండిడేట్స్ మాత్రమే. ర్యాంప్ గార్డ్ ఇది కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి 19 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఎంటీఎస్ మాలి లేదా గార్డెనర్ ఉద్యోగాలు ఇది కూడా మనకి 1 వేకెన్సీ ఉంది. ఎంటీఎస్ చూసుకుంటే 4 వేకెన్సీస్. టోటల్ మనకి 209 వేకెన్సీస్ అనేవి సౌత్ విభాగంలో అయితే భర్తీ చేస్తున్నారు. అలాగే ఏఎస్సి సెంటర్ నార్త్ విభాగంలో మనం చూసుకున్నట్లయితే టోటల్ మనకి 249 వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారనమాట. అయితే మనకి వేకెన్సీస్ డీటెయిల్స్ చూసుకున్నట్లయితే స్టేషన్ ఆఫీసర్ అని చెప్పేసి 1 వేకెన్సీ, ఫైర్మెన్ అని చెప్పేసి 59 వేకెన్సీస్. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి. బట్ మనకి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్ ఇది కూడా ఓన్లీ మేల్ క్యాండిడేట్స్కి 13 వేకెన్సీస్ ఉన్నాయి. తర్వాత ఫైర్ ఫిఫ్టర్ ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ 3 వేకెన్సీస్ ఉన్నాయి. సివిలియన్ మోటార్ డ్రైవర్ 153 వేకెన్సీస్ ఉన్నాయి. క్లీనర్కి సంబంధించి 20 వేకెన్సీస్. టోటల్ మనకి 249 వేకెన్సీస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నారు. యువర్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ ఈ విధంగా అందరికీ కూడా అవకాశం కల్పిస్తూ మనకి వేకెన్సీస్ అనేవి భర్తీ చేస్తున్నారు. కాబట్టి అవకాశం ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. నెక్స్ట్ మనకి శాలరీ డీటెయిల్స్ ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఫ్రెండ్స్, ఈ ఉద్యోగాలన్నిటికీ కూడా మనకి బేసిక్ పే అనేది 19,900 రూపీస్, అలాగే 18,000 రూపీస్ కూడా మనకి ఇవ్వడం అయితే జరిగింది. దీంతోపాటు మనకి డిఏ అని చెప్పి, టీఏ అని చెప్పి, సో ఈ విధంగా చాలా రకాల సెంట్రల్ గవర్నమెంట్ అలవెన్సెస్ అన్నీ కూడా యాడ్ చేసుకున్నట్లయితే మనకి 25,000 రూపీస్ నుంచి 30,000 రూపీస్ వరకు బేస్డ్ ఆన్ ద పోస్ట్ బట్టి మనకి ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి కూడా మనకి డీటెయిల్స్ అయితే క్లియర్గా అర్థమవుతుంది. ఏజ్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి సివిలియన్ మోటార్ డ్రైవర్కి సంబంధించి 18 to 27 ఇచ్చారు. దీంతోపాటు మనకి ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years చొప్పున మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకైతే ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. మిగతా అన్ని ఉద్యోగాలకి సంబంధించి 18 to 25 ఇచ్చారు. దీంతోపాటు ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి 5 years, ఓబీసీ వాళ్ళకి సంబంధించి 3 years చొప్పున మనకి సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని చెప్పేసి చెప్తున్నారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఒకసారి చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి టిన్ స్మిత్ సంబంధించి కేవలం మనకి మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ అయి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఆ యొక్క వృత్తిలో మీకు ప్రొఫెషన్సీ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మనకి బార్బర్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి ఏంటంటే 10th క్లాస్తో పాటు ఆ యొక్క వృత్తిలో మీకు ప్రొఫెషన్సీ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మనకి క్యాంప్ గార్డ్కి సంబంధించి, క్యాంప్ గార్డ్ అంటే ఏంటంటే లైక్ మనకి వాచ్మెన్ లాగా అనమాట. దీనికి సంబంధించి జస్ట్ మీకు 10th క్లాస్ పాస్ అయినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అయితే మనకి వాచ్మెన్ సంబంధించి ప్రొఫెషన్సీ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అంటే ఎక్స్పీరియన్స్ అయితే కాదు, బట్ మనకి ఏంటంటే వాచ్మెన్ ఏ విధంగా వర్క్ చేస్తాడు ఏంటని చెప్పి మీకు కొంత నాలెడ్జ్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత మనకి ఎంటీఎస్ ఉద్యోగాలు అంటే గార్డెనర్ అనమాట, మొక్కలకు నీళ్లు వేయడము, సో ఈ విధంగా మనం చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి 10th క్లాస్ పాస్ అయితే సరిపోతుంది. గార్డెనింగ్ చేయడం అయితే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత ఎంటీఎస్ ఉద్యోగాలకు సంబంధించి కూడా మనకి 10th క్లాస్తో పాటు ఆ యొక్క ట్రేడ్లో మీకు ప్రొఫెషన్సీ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకి 1 year పాటు ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు కాబట్టి దాన్ని అయితే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఎంటీఎస్ చౌకీదార్ ఉద్యోగాలకు సంబంధించి కూడా 10th క్లాస్తో పాటు ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్లో మీకు ప్రొఫెషన్సీ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో వర్క్ అయితే వచ్చి ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడగట్లేదు. తర్వాత మనకి స్టేషన్ మాస్టర్ ఉద్యోగాలకు సంబంధించి అంటే స్టేషన్ ఆఫీసర్ అనమాట, 12th క్లాస్ అయితే క్వాలిఫికేషన్ ఉండాలి. దీంతోపాటు ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్కి సంబంధించి మనకి చదువు కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. ఫైర్మెన్ కూడా సేమ్ అంతే, దానికి సంబంధించినటువంటి చదువు అయితే మనకు కావాల్సి ఉంటుంది. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి మీకు సో 10th క్లాస్తో పాటు ఆ యొక్క దీనికి సంబంధించి మనకి 3 years ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారండి. ఎక్స్పీరియన్స్ ఉంటే మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఫైర్ ఫైటర్ సంబంధించి 10th క్లాస్తో పాటు ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్లో మీకు ప్రొఫెషన్స్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. దీనికైతే ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోండి. 10th క్లాస్ మాత్రమే క్వాలిఫికేషన్ ఉంది కాబట్టి. ఓకే.
తర్వాత చూడండి మనకి క్లీనర్ సంబంధించి 10th క్లాస్ ఉన్న వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. కుక్ సంబంధించి మీకు ఏంటంటే కనుక కుకింగ్ అయితే వచ్చి ఉండాలండి, ఇండియన్ కుకింగ్ అయితే వచ్చి ఉండాలి, 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి, 10th క్లాస్ కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సివిలియన్ మోటార్ డ్రైవర్ చాలా వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అయితే మనకి 10th క్లాస్తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ అయితే ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. 2 years ఎక్స్పీరియన్స్ కూడా అడుగుతున్నారు, గమనించాలి. సో ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి సంబంధించి మనకి ఏంటి ఈ యొక్క స్కిల్ టెస్ట్ ఇవన్నీ కూడా పెడతారనమాట. వాటికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇచ్చారనమాట. సో కావాల్సిన వాళ్ళు అయితే చదువుకోవచ్చు దాన్ని. దీనికి సంబంధించి అప్లికేషన్స్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయండి. డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. క్లోజింగ్ డేట్ చూసుకున్నట్లయితే మనకి నోటిఫికేషన్ విడుదలైన 21 days వరకు మీరైతే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. కాబట్టి మనకి జూలై 15 వరకు మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి జూలై 15 లోపు ఎటువంటి ఫీజు కూడా మీరు పే చేయకుండానే అప్లికేషన్స్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు. లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. సో వీటికి సంబంధించి మనకి ఎగ్జామినేషన్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి స్కిల్ టెస్ట్ కానీ, ప్రాక్టికల్ టెస్ట్ కానీ, ఫిజికల్ టెస్ట్ కానీ, రిటన్ టెస్ట్ కానీ మీకు అయితే పెడతామని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకి ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి రిటన్ టెస్ట్కి సంబంధించి 2 hours పాటు మీకు టైం డ్యూరేషన్ అయితే ఉంటుంది. దీంట్లో మనకి 4 parts అయితే ఉంటాయి. పార్ట్ 1 వచ్చేసరికి జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ సంబంధించి 25 questions 25 marks, జనరల్ అవేర్నెస్ సంబంధించి 50 questions 50 marks, జనరల్ ఇంగ్లీష్ సంబంధించి 50 questions 50 marks, న్యూమరికల్ యాప్టిట్యూడ్ సంబంధించి 25 questions and 25 marks. సో దీనికి సంబంధించిన పేపర్ కూడా మీకు ఇంగ్లీష్ అండ్ హిందీ బోత్ లాంగ్వేజెస్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది. నెగిటివ్ విధానం కూడా ఉంది, 0.25 నెగిటివ్ విధానం కూడా ఉందని చెప్పేసి మనకి డీటెయిల్స్ ఇచ్చారు. దీనికి సంబంధించి సిలబస్ కూడా మనకి క్లియర్గా ఇచ్చారండి. సో ఎవరికైతే అవకాశం ఉందో ప్రతి ఒక్కరు కూడా సో ఈ యొక్క సిలబస్ ప్రకారం మీరైతే ప్రిపరేషన్ అయితే ప్లాన్ చేసుకోండి. ఇప్పుడు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అప్లికేషన్స్ అనేవి ఆఫ్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ కింద డిస్క్రిప్షన్లో మీకు అప్లికేషన్ అయితే ఇస్తాను. అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. మీ యొక్క రీసెంట్గా తీసుకున్నటువంటి ఫోటో అనేది అంటించిన తర్వాత క్రాస్గా సైన్ చేయండి. సైన్ చేసిన తర్వాత మిగతా డీటెయిల్స్ అన్ని కూడా మీరైతే పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి అప్లైడ్ ఫర్ అని చెప్పేసి ఉంది కదా, మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎన్ని పోస్ట్కి అప్లై చేస్తున్నారో అన్ని సెపరేట్ అప్లికేషన్స్ అయితే మీరు పెట్టాల్సి ఉంటుంది. మొత్తం డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత కిందనైతే సైన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీకు సంబంధించినటువంటి అన్ని రకాల ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మీరు జిరాక్స్ కాపీస్ అనేది తీసి దాని మీద సెల్ఫ్ అటెస్టేషన్ అంటే మీ యొక్క సైన్ చేసి మీరైతే జోడించి పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు ఒక సెల్ఫ్ అడ్రస్డ్ ఎన్వలప్ కవర్ కూడా మీరు అదనంగా ఈ యొక్క అప్లికేషన్తో పాటు జోడించి అయితే పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దాని మీద కూడా పోస్టల్ స్టాంప్ అయితే అంటించాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. దీంతో పాటు రీసెంట్గా తీసుకున్నటువంటి 2 photo కాపీస్ కూడా మీరైతే పెట్టాల్సి ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు. సో మనం దేనికి సంబంధించి అప్లై చేస్తున్నామో దానికి సంబంధించినటువంటి అడ్రస్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేస్తారు. ఈ యొక్క అడ్రస్కి అయితే మనం త్రూ పోస్ట్ ద్వారా మనం అయితే సెండ్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి కూడా మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్తో పాటు మిగతా డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు సెల్ఫ్ అటెస్టేషన్ చేసిన తర్వాత ఎన్వలప్ కవర్లో అయితే పెడతారు కదా, ఎన్వలప్ కవర్ మీద ఖచ్చితంగా మీరు ఏం చేయాలంటే అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అని చెప్పి మీరు ఏ పోస్ట్కి సంబంధించి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అయితే మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేస్తున్నారు. సో ఈ విధంగా మీరైతే అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. కింద డిస్క్రిప్షన్లో మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి అప్లికేషన్ ఫామ్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఈజీగా ఎటువంటి ఫీజు లేకుండా మీరైతే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి రిలీజ్ అయినటువంటి అఫీషియల్ నోటిఫికేషన్ డీటెయిల్స్. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి అవకాశం ఉన్నటువంటి 10th క్లాస్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కూడా షేర్ చేయండి.